వెల్కమ్ టు ఆర్ తెలుగు. నేను మీ రాఘవేంద్ర. ఈరోజు మనం చర్చించుకున్న అంశం బలైన సర్పంచ్లు, బలవుతున్న కార్యదర్శులు. దీని వివరాల్లోకి వెళ్తే, గత ప్రభుత్వ హయాంలో మనం కొంతమంది సర్పంచ్లు ఆత్మహత్య చేసుకోవడం చూసాం. జగిత్యాల జిల్లాలో అయితేనేమి, హన్మకొండ జిల్లాలో అయితేనేమి, నాగర్ కర్నూలు జిల్లాలో అయితేనేమి. దీనికి గల కారణాలు కూడా మనందరికీ తెలిసినవే. అంటే అందరూ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న చాలామంది సర్పంచ్లు వాళ్ళ సొంత డబ్బులతోటి గ్రామ అభివృద్ధి కోసం అధికారుల ఒత్తిడి మేరకు వాళ్ళు పనులు చేయడం, సక్రమంగా టైంకి నిధులు రాకపోవడం, దాని తర్వాత వాళ్ళ ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడి తట్టుకోలేక ఆత్మహత్యలు జరిగాయి. ఈ ఆత్మహత్యలు జరిగినప్పటికీ గత ప్రభుత్వం చెల్లించలేదు. దాని ప్రతిఫలమే బీఆర్ఎస్ కూటమి. సో ప్రభుత్వం మారింది, వీళ్ళు ఆ కొత్త ప్రభుత్వం ఆశలు ఎన్నో పెట్టుకున్నారు. కానీ ఈ ప్రభుత్వం కూడా మొండి చేయి చూపించింది. ఆ సమయానికి వాళ్ళ సర్పంచ్ల యొక్క పరిపాలన సమయం అయిపోయింది. దాని తర్వాత కార్యదర్శులు పగ్గాలు చేపట్టారు. కార్యదర్శులు పగ్గాలు చేపట్టిన తర్వాత కూడా ఏదైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ ప్రతి గ్రామానికి రావాలో అవి రాకపోవడం, టైం టు టైం పడకపోవడం, ఈలోపు అక్కడ గ్రామంలో జరిగే అభివృద్ధి పనులు అయితేనేమి, రిపేర్లు అయితేనేమి, పరిశుద్ధ కార్యక్రమాల పనులు అయితేనేమి, దానికన్నిటికీ వీళ్ళు సొంత డబ్బులు వెచ్చించడం, వాళ్ళకు ఆర్థికంగా ఇబ్బంది పడడం మొదలైంది. ఈ వివరాలు అన్నీ ఒకసారి మేము గ్రౌండ్ రిపోర్ట్లో కొన్ని గ్రామాలకు వెళ్ళి సర్పంచ్లను కలిసి, ప్రజల్ని కలిసి, కార్యదర్శులను కలవాలనుకున్నాం. కానీ వాళ్ళు కలిసినా కూడా ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి వాళ్ళు మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఆఫ్ కెమెరా ఇచ్చారు. సో అన్ని వివరాలు ఒక దగ్గర పెట్టి ఈ వీడియో మీకు అందిస్తాం. నమస్తే లక్ష్మణ. నమస్తే. సంగతులు అంతా పైన అంత బాగానే. ఇట్లా సర్పంచ్ అయిపోయి 4 నెలలు అవుతుందా? అయిపోయింది. ఇప్పుడు మన గ్రామం కొంచెం మన ఊరు గురించి. మాది శంషాబాద్ మండల్, పెద్దగోల్కొండ, రంగారెడ్డి జిల్లా. నా పేరు ఏనుగు నరసింహారెడ్డి, పొద్దుటూరు శంకర్పల్లి మండల్, చేవెళ్ళ కాన్స్టిట్యూన్సీ, ఆరా డిస్ట్రిక్ట్. బుచ్చి నాయక్, బోడకొండ సర్పంచ్. మాజీ సర్పంచ్. మాజీ సర్పంచ్. నా పేరు ఇంకా అన్న. మీ పేరమ్మా? సోనర్సమ్మ. సోనర్సమ్మ. నా పేరు వెంకటేశ్వర్ సార్, మాది కొమ్మల వంచ, నర్సలపేట మండలం, మహబూబాద్ డిస్ట్రిక్ట్. ఈసారి ఎలక్షన్లో పోయినసారి నిలబడ్డారు కదా, ఏ పార్టీ నుంచి టికెట్ వచ్చింది? మాకు టీఆర్ఎస్ నుంచి వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చింది. నేను ఇప్పుడైతే కాంగ్రెస్ ఉన్నానా. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచిందే పార్టీ నుంచి? అప్పుడు ఇండిపెండెంట్గా గెలిచిన. ఇండిపెండెంట్ గెలిచిరా? ఇండిపెండెంట్ గెలిచి కాంగ్రెస్లోకి పోయిరా? కాంగ్రెస్ పార్టీ నుంచి. కాంగ్రెస్ పార్టీ నుంచి. అచ్చా, అయితే ఏ పార్టీ నుంచి అన్న? కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి. టీఆర్ఎస్ పార్టీ నుంచి. అన్న పోయినసారి గెలిచినాడు, ఎంత మెజార్టీ వచ్చింది? నాకు 269 ఓట్ల మెజార్టీ. అమ్మ, ఇప్పుడు వరకు మేము కలిసిన సర్పంచ్ల మీదే పెద్ద మెజార్టీ. నేను ఇప్పుడు కూడా రెండోసారి సర్పంచ్. నాకు 70-80 మెజార్టీ. అప్పుడు అది మంచి మెజారిటీ అప్పట్లో. నాకు 89 ఓట్లు కదా. 89 ఓట్లు అంటే 2500. మంచి కాంపిటీషన్. టఫ్ కాన్స్టిట్యూన్సీ. బాగా టఫ్. 16 ఓట్ల మెజార్టీ. 16 ఓట్ల మెజార్టీ తోటి. మీ మొత్తం ఈ 5 సంవత్సరాల వ్యాయంలో మొత్తం మీరు ఏమేమి చేసినా ఊరికి? ఊరికా డ్రైనేజీలు చేసినాం, రోడ్లు చేసినాం, గ్రామ పంచాయతీ కట్టినాం. కొంచెం ముందు మిగిలిపోయినవి ఏంటంటే, ఇప్పుడు గ్రామాల్లో వాటర్ లేకుండే వాటర్ లైన్లు వేసినాం. వాటర్ లైన్ పోయిన ఇది కదా, పోయిన 5 అన్ని పూర్తి కాలేదు. ఈ మిగతా అన్ని కంప్లీట్ చేసి పూర్తి కాలేదు. నీళ్లు, రోడ్లు, గ్రామ పంచాయతీ కూడా, డ్రైనేజీ. గ్రామ పంచాయతీ కూడా బాగాలేకుండా మా దగ్గర రిపేర్ మాడిఫై కొత్తగానే కట్టినాం. కొత్తదే గ్రామ పంచాయతీ కొత్తగా. ఇంకేమైనా జరిగిన కొత్త కార్యక్రమాలు ఇంకేమైనా చేయడానికి మాకు అసలు నిధులు వస్తాయి కదా. నిధులు వస్తే చేస్తారట. అంటే ప్రతి సర్పంచ్ కూడా మామూలుగా ఇస్తారు అవి. అట్లాంటి డబ్బులు తెచ్చి మనం ఊరికి ఇద్దాం, మనం 50 పైసలు లంచం తీసుకోలేము. ఇక ఇప్పుడున్న పరిస్థితి గ్రామంలో టోటల్ ఒక 20 లక్షల పని తప్ప మొత్తం ఊర్లో కంప్లీట్ చేసేసి, సీసీ రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, వాటర్. అప్పట్లో నేను కొత్తగా సర్పంచ్ అయినప్పుడు మంజీరా పైప్ లైన్ ఇస్తుంటే అక్కడ సరిపడకపోతే కొన్ని పంచాయతీలకు వెళ్ళి కొన్ని సంతంగా కూడా పెట్టి చేపించడము. ఇక్కడ నుంచి ఊర్ల నుంచి 3 కిలోమీటర్లు ఒక ఫౌండేషన్ దాతను పట్టుకొని వేణుగోపాల్ అంటే నేను తీసుకొచ్చి ఆయనకు ఇక్కడ ఊర్లో జాగా ఉంటే మాకు ఆయన అడిగింది ఏంటంటే, మీకు సర్పంచ్కి ఏం కావాలో అన్న నాకు సహకరించి పర్మిషన్ ఇవ్వంటే, అన్న నేను పర్మిషన్ ఫ్రీ ఇస్తా, నా గ్రామానికి ఏదన్నా ఒకటి చేయవని అడిగితే, నోరు తెచ్చి అడిగితే, సరే అన్న నువ్వు అడిగింది ఏంది, చాలా నాకు సంతోషం అనిపించింది, ఎవరు కూడా ఇట్లా అడగరు, నువ్వు అడుగుతున్నావు కాబట్టి అని చెప్పి ఆయన మన గ్రామానికి సుమారుగా 1,50,00,000 దాకా ఇచ్చిండు. మొత్తం నేను టోటల్ సీసీ రోడ్లు, టోటల్ డ్రైనేజీ, 1వ వార్డు, 2వ వార్డు, 3వ వార్డులో, 5వ వార్డు కూడా వస్తుంది అందులోకి. మంచి పనులు, వాటర్ ట్యాంక్ కట్టించినాం, రైతు వేదిక
గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంకులు ముందు నుంచి ఉన్నాయి కదా. కాదు, ఒకటి కట్టించినాం. ఓకే, ఇంకోటి ఎక్స్ట్రా. రైతు వేదిక ఊరికి సంబంధించి గ్రామఖండం కొలిచి భూమి కొట్లాడి రైతు వేదిక కట్టి. రైతు వేదిక టీఆర్ఎస్ ప్రభుత్వం ముందు నుంచి కూడా రైతు వేదిక ఇస్తుంది. ప్రతి ఊర్లో ఇచ్చింది కదా. ప్రతి ఊర్లో ఏం లేదు. ఓకే, ఒక 10 మండలానికి 3 మండలానికి 3 ఇస్తే మండలంలో ఒకటి మీరు తెచ్చుకున్నాం కొట్లాడి. ఒక హాస్పిటల్ మండలకి హాస్పిటల్ అంటే లోయపల్లి లేకుండా మాకు కూడా ఒక హాస్పిటల్ కావాలని కొట్లాడి తెచ్చినాం. ఇప్పుడు మా లోయపల్లి ఉందా గవర్నమెంట్ హాస్పిటల్? బోడకొండలో ఉందా? బోడకొండ గవర్నమెంట్ హాస్పిటల్ తెచ్చినాం. ఈ 5 సంవత్సరాలు వచ్చింది అది. ఇప్పుడు నేను వచ్చి చూస్తున్నా మంచినీటి సరఫరాని కేంద్రం ఒకటి పెట్టారు కదా, అది మాకు VR1 ఫౌండేషన్ వచ్చింది. అది మీరే పెట్టిరా VR ఫౌండేషన్? అది ఎట్లా వచ్చింది? మేము పెట్టలే. ఒక సంస్థ నుంచి ఉచితంగా మేము కావాలని ఒక సంస్థకు అడిగి తీసుకొచ్చిన. పాఠశాలకు మన ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, పిల్లగాళ్ళకి నల్లాలు కానీ వాటర్ సౌకర్యం చేసినాం స్కూల్లో. ఇందాక చెప్పారు కదా మీరు చెప్తున్నారు ఇంకోటి గుంతలని. అవి ఎక్కడ వేసారు? ఇంకోటి గుంత అవును, సీసీ రోడ్లు వేసాం. సీసీ రోడ్లు, తర్వాత పైప్ లైన్స్ వేసినాం. తర్వాత అంటే పూర్తి డెవలప్మెంట్ అంటే ఈ క్రీడా ప్రాంగణాలు, తర్వాత పల్లె ప్రకృతి వనాలు, శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు, సీసీ రోడ్లు. సో స్టేట్ గవర్నమెంట్ ఏమేమి పనులు అయితే ముందర భాష అన్ని పనులు జరిగింది. డబ్బులు బిల్లు రాలేమంటున్నారు కదా, ఎట్లా చేసి మరి ఎట్లా అరేంజ్ చేసుకోరు పనులు? కూడా మేము ఏదైనా మా చేతి నుంచి పెట్టి మేము చేసుకుంటూ పోయినాం. ఇప్పుడు ఏంది మశాన వాటికలు అన్నారు, మశాన వాటిక కట్టినాం. అవి కూడా లేట్గా వచ్చినాయి అంటే మా జీపీలో ఉన్నాయి కాబట్టి వచ్చినాయి, తర్వాత అడ్జస్ట్ అయినాయి. మశాన వాటికలు కట్టినాం. ఇప్పుడు ఏంది పల్లె ప్రకృతులు అన్నారు, అవి పెట్టినాం. ఇవన్నీ పెట్టినా కూడా డబ్బులు రాక చాలా ఇబ్బంది ఉంది. ఇప్పుడు కూడా మా పంచాయతీలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మాకు ఒక ఫస్ట్ నుంచి కూడా 6 నెలలకు 3 నెలలకు ఇట్లా 5 నెలలకు ఇట్లా పడుకుంటూ వచ్చినాయి. లాస్ట్ మూమెంట్ 6 నెలలు ఉందనగానే కట్ అయిపోయినాయి, ఎక్కడొక్కడ ఆగిపోయినాయి. ఇక ఫండింగ్ ఆపినట్టు మొత్తం ఆగిపోయినాయి. ఇప్పటి వరకు లేవు. ఒక మారుమూల గ్రామంలో అయితే చాలా పరిస్థితి చాలా. ఇప్పుడు మీరు ఎట్లాగో ప్రభుత్వం మారినంటారు కదా, అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కదా, మీరు ఎవరైనా అప్రోచ్ అయ్యారా? ఈ బిల్లులు పాస్ చేయండి, రిలీజ్ చేయండి, మాకు ఇబ్బంది అవుతుందని నన్ను అప్రోచ్ అయ్యారా? చెప్పినాం కానీ వాళ్ళు కూడా నిధులు లేవు, ఇప్పుడు చేస్తామంటారు. వాళ్ళు చాలా టైం కావాలంటారు. టైం కావాలంటే ఎన్ని పైసలు అయినాయి మీ బిల్లులు? మాకు 55 లక్షలు ఆగిపోయినాయి ఇప్పటికి. ఇక మరి దాని డబ్బులు ఎట్లా సమకూర్చు? ఇక ఆయన కేసీఆర్ వెళ్ళాడని చెప్పి కేసీఆర్కి ఈసారి ఓటు వేయలేము. ఓపెన్ మార్కెట్ ఓపెన్ వేయలేవు. సరే, ఇప్పుడు మరి ఈయన రేవంత్ రెడ్డి వేసలేమని చెప్తే రేవంత్ రెడ్డి వేసాడు. బిల్స్ ఉన్నాయి, రికార్డు ఉంది అంతా. రేవంత్ రెడ్డి వేసేదేమని ఆయన కేసీఆర్ బాటలో పోతుండు. రేవంత్ రెడ్డి గారు వచ్చి కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు 6 నెలలు అయింది. ఆయన మీరు కలవలేదా? మా డబ్బులు మేము ఆల్రెడీ మా దగ్గర ఒక ఆయనకు బాణ స్నేహితుడు దేవుల నాయకు, ఆయనకు రైట్ హ్యాండ్గా ఉదయమోహన్ రెడ్డి ఉంటాడు. వాళ్ళ ద్వారా పంపినాము, మాట్లాడినాము, చేసినాం. చెప్తున్నామన్నా, చెప్తున్నాం సార్, చెప్తున్నాం పటేలా, చెప్తున్నాం అంటున్నారు. ఇక రేవంత్ రెడ్డి నేను వస్తా అంటే పోదామని తోలుకపోలేరు. ఎందుకంటే మన మాటలు ఎట్లుంటాయంటే సూటిపోటి మాటలు. ఏదో మనం ఇట్లా పట్టేది లేదు, ఇట్లా అవుతాం మనం. మన అలవాటు అది. ఎవరు పెట్టడం కంటే మస్తు పైసలు బాగా అంతే కదా. అందుగురించి ఎవరితోని మనం లాలోజు లేకుండా పొద్దుటలో ఎంపీటీసీ ఫండ్ ఒకటి మాత్రం 13 లక్షలు. 13 లక్షలు. ఎంపీ ఫండ్ 20 లక్షలు. 20 లక్షలు అది. ఎన్ఆర్జీ ఒక ₹1 కోటి. ₹1 అంటే 50 లక్షలు వాడినా 50 లక్షలు నేను దీపోయే ముందుకు వచ్చినాయి. మళ్ళీ పెడితే రావని చెప్పి భయపడి ఊకున్నాం. పెండింగ్ ఉన్నాయంటే ఎన్ని లక్షల వరకు బిల్లు పెండింగ్ ఉన్నాయి? ఏ పనులు పెండింగ్ ఉన్నాయి? ₹1 పెండింగ్ ఉన్నాయి. ₹1 పెండింగ్ అంటే ఇప్పుడు కాంట్రాక్టర్కి ఇవ్వాల్సిన డబ్బులు అవి, లేకపోతే కాంట్రాక్టర్కి ఇవ్వాల్సిన డబ్బులే? కాంట్రాక్టర్కి ఇవ్వాల్సిన డబ్బులు మీ జేబులో నుంచి డబ్బులు పెట్టినా? నేను నా జేబులో నుంచి పెట్టలేదు. నా డబ్బులు ఆగమైనా అని నేను. ఎందుకు ఆగమైనావు? సర్పంచ్ అంటే సంపాదించేది ఏం లేదు, మొత్తం ఆగం పట్టించారు. ఇప్పుడు మా సర్పంచ్ గారికి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారు? గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రభుత్వ ల్యాండ్ అయితే ఏంది, శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు, క్రీడా ప్రాంగణాలు, నర్సరీలు ఇవన్నీ చేశాము. కాకపోతే వాటికి డెవలప్మెంట్ కోసం డబ్బులు పంపలే. ఎక్కువ సర్పంచ్లే సొంత ఖర్చులతో చేసినారు. అంటే మీ ప్రభుత్వమే ఉంది కదా, అప్పుడు వస్తుంది గవర్నమెంట్ ఫండ్స్ వస్తుంది అని చెప్పేసి ఆశతోటి చేసాం సార్. కానీ లాస్ట్ 2 ఇయర్స్ అన్ని గ్రాంట్స్ అన్ని ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. మేము విడిది ఉన్నాము. మీరు ఎట్లయినా శ్మశాన వాడి కంప్లీట్ చేయకపోతే కలెక్టర్ నుంచి వార్నింగ్స్ వచ్చినాయంట, మీరు పనులు చేయకపోతే. నిజమేనా? ఎంపీడీఓ గారు కూడా బాగా ఫోర్స్ చేసిండ్రు. ఏఈలు డీలు కూడా బాగా తొందర చేయాలి, డబ్బులు వస్తాయని చెప్పేసి చెప్పడంతో అన్ని చేసాం. ఇప్పుడు మీరు ఆల్రెడీ టైం కూడా అయిపోయింది, 5 ఇయర్స్ టైం కూడా అయిపోయింది. కొత్తగా ఇప్పట్లో ఎలక్షన్కి పోయే దాదాపు కూడా కనిపించట్లేదు. గవర్నమెంట్ ఎక్కడ డిస్కషన్ చేయట్లేదు. ఇప్పుడు వెళ్తున్నాం ఎలక్షన్స్కి అన్నట్టు కూడా చెప్పట్లేదు. సర్పంచ్ ఎలక్షన్స్కి మీ ఫండ్స్ మొత్తం మీరు పెట్టిన డబ్బులు అన్నీ వచ్చేసినట్టునా? రాలే ఇంకా. ఇంకెంత ఉంటాయి? 30 lakhs ఉంటాయి సార్. ఇంకా
మీ సొంత డబ్బేనా? మా సొంత డబ్బు పెట్టేసినాయి. కలెక్టర్ ఒకటి శ్మశాన వాటిక కట్టకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తా అనేది ఒకటి బెదిరించడం మొదలుపెట్టారు. అప్పుడు ప్లాట్లు అమ్ముకొని కట్టవలసి వచ్చింది. అది 12,60,000 దానికి మంజూరైంది. మనకి ఇచ్చింది 9 లక్షలు ఇచ్చిండు, మిగతా బిల్లు ఆగిపోయింది. బిల్లు అయిపోయింది. అలా ఎట్లా మరి ఇప్పుడు కాంట్రాక్టర్ కూడా? కాంట్రాక్ట్ ఎక్కడిది, మన నెత్తినే పెట్టిండు కదా, మేమే కట్టినాం. అది డైరెక్ట్గా మీరే మేమే కట్టేసినాం. కరోనా టైంలో తెలంగాణ వర్క్ అవన్నీ తెచ్చి కట్టి మన వాళ్ళు సస్పెండ్ అంటే తెలంగాణ వర్క్ చెప్పించడం అయింది. ఇప్పుడు ఈ మొత్తం 5 సంవత్సరాల ఊరికి ఏమేమి చేసిరానా? ఊరికి కూడా శ్మశాన వాటికి ఒకటి కట్టినాం, శ్మశాన వాటికి కట్టిరు, గ్రామ పంచాయతీ కట్టినాం, గ్రామ పంచాయతీ, డంపింగ్ యార్డ్ ఒకటి, డంపింగ్ యార్డ్, కంపోస్ట్, నర్సరీ, పల్లె ప్రకృతి వనం, పల్లె ప్రకృతి వనం కూడా కట్టిరు. సో మొత్తానికి స్టేట్ గవర్నమెంట్ ఏమొచ్చినా అని పూర్తి స్థాయిలో మొత్తం వర్క్ చేసారు. మీకు అవకాశం మళ్ళీ వస్తే మళ్ళీ నిలబడతారా? నిలబడతాం, కంపల్సరీ నిలబడతాం. పక్కా నిలబడతాం. ఎన్ని ఖర్చు పెడతారు ఈసారి సుమారుగా 50-60 లక్షలు ఖర్చు అవుతాయి. ఎందుకంటే ఎలక్షన్స్కి లేకపోతే ఊరికి ఎలక్షన్కి కాదా? ఎలక్షన్కి ఏం లేదు, చాయ్ పంతనే ఎలక్షన్. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, ఈసారి మళ్ళీ నిలబడతారా మీరు? మళ్ళీ నిలబడడానికి ఛాన్స్ ఉంటుంది. నిలబడితే పబ్లిక్ కోరుకుంటే, లేకుంటే నిలబడను. ఈ పబ్లిక్ మన డబ్బులే ఇప్పుడు దాకా ₹1 రాలే. నాకు అక్కడే తేడా పడుతుంది. ఇప్పుడు దాకా ₹1 రాలే. ఆ రూపాయి రాంది ఏం మనకు ఆలోచన లేదు. అది ఓకే. అయితే మొత్తానికి అయితే డబ్బులు ₹1 కోటి బిల్ పెండింగ్ ఉన్నది. ప్లస్ మళ్ళీ ఈసారి అవకాశం వస్తే మళ్ళీ ప్రజాసేవ చేయడానికి ముందే ఉంటారు ఖచ్చితంగా. ఈసారి మళ్ళీ అవకాశం వస్తే సర్పంచ్గా నిలబడతారా? తప్పకుండా. ఆల్రెడీ 2 సార్లు చేశారుగా. ఇంకా నేను 20 ఏళ్ళ నుంచి చేసుకుంటూ వస్తున్నాను. ఫస్ట్ వార్డ్ మెంబర్ అయినా, సొసైటీ డైరెక్టర్ అయినా, కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ అయినా, మళ్ళీ మొన్న మా తమ్ముడు కూడా సొసైటీ డైరెక్టర్ మళ్ళీ గెలిపించుకున్నా. సో ఇప్పుడు మళ్ళీ అవకాశం వస్తే రెడీ, మళ్ళీ సేవ చేయడానికి రెడీ, పోటీ చేయడానికి మళ్ళీ ఇష్టం ఉందా? లేదు, మాకు అలాంటి ఆలోచన లేదు. ఎందుకరా, ఏమైంది? మాకు చాలు ఇప్పటి వరకు. అది ఈసారి మళ్ళీ అవకాశం వస్తే ఎలక్షన్ నిలబడదాం అనుకుంటారా? ఇక లేదు సార్, ఇక చాలా ప్రాబ్లం. అట్లాంటి ఎట్లయితే 3 సంవత్సరాలు 3 సార్లు గెలిచిన తర్వాత ఇప్పుడు ఈ రోజులలో పొలిటికల్ చేయాలంటే డబ్బు మెయిన్. డబ్బు లేకపోతే మనం బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఎంత సర్వీస్ చేసినా డబ్బు అనేది ముఖ్యం సార్. కార్యదర్శుల సమస్యలు వాళ్ళ కెమెరా ముందు కాకుండా మాతో చెప్పడం జరిగింది. అదేంటంటే గత 4 నెలలుగా రాష్ట్రం నుండి, కేంద్రం నుండి కానీ నిధులు రాక గ్రామ పంచాయతీల్లో పేరుకుపోతున్న సమస్యలు ఎన్నో. ప్రభుత్వం మారినా రాని నిధులు, ఖాళీ కంచం ముందు పెట్టి కడుపు నిండా తినమనడం, డీజిల్కు బిల్లు లేక కార్మికులకు జీతాలు లేని పరిస్థితి. ఇలా ఉన్నా కూడా పై అధికారుల ఒత్తిడి వల్ల నిధులు రాకున్నా కూడా గ్రామ పంచాయతీలో ఉన్న డంపింగ్ యార్డులు కానీ, కరెంటు ప్రాబ్లమ్స్ కానీ, బోర్ల రిపేర్లు కానీ, ఇంకా ఎన్నో పనులు సొంత డబ్బే కాకుండా వాళ్ళ జీతాన్ని సైతం ఖర్చు చేసి గ్రామాన్ని డెవలప్ చేస్తున్నారు. ఇంత కష్టం పడినా కూడా గుర్తింపు లేకుండా పోయింది. ఇంకా వాళ్ళు చెప్పిన సమస్యలు కొన్నే, కానీ ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీటి గాథలు అనుభవిస్తున్నారు. చూశారు కదా మన ఎలా ఉందో ప్రజాభిప్రాయం కానీ, సర్పంచ్ల అభిప్రాయం కానీ. చాలా వరకు మేము కార్యదర్శుల నుంచి కూడా డేటా తీసుకోవడం జరిగింది. కానీ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి వాళ్ళ పేర్లు కానీ, వాళ్ళ మొక్కలు కానీ ఎక్కడ చూపించడం జరగలేదు. వాళ్ళు ఇచ్చిన డేటాలు మేము ఇక అది స్క్రీన్ మీద చూపిస్తాం. సో ఇది ఇలానే కొనసాగితే ఎలా అయితే సర్పంచులు కొంతమంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారో, కార్యదర్శులకు ఆ పరిస్థితి రాకముందుకే సో తొందరగా ప్రభుత్వం మేల్కోవాలని ఆతల నుంచి కోరుకుంటున్నాం.